వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శివరాత్రి చాలా వైభవంగా చేసుకున్నామండి. చాలా చోట్ల చెదురుముదురు ఘటనలు తప్పితే, అంటే శ్రీశైలంలో ఇనిషియల్ 2 డేస్లో జరిగినటువంటి అతొక్కిసలాట ఘటన కావచ్చు, లేదంటే కాళహస్తి దగ్గర ఇంకోటి ఏదో అన్నారు అది కావచ్చు, తర్వాత కొన్ని తప్పుడు ప్రచారాలు కూడా చేసినటువంటివి ఉన్నాయి అవి కావచ్చు. సో ఈ పక్కన పెట్టేస్తే బాగానే జరిగింది. ఇంకొంతమంది ఏంటంటే మహా టీవీ వాళ్ళు ఏదో సెట్టింగ్ చేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, చంద్రబాబు దానికి వెళ్ళాడు కాబట్టి గుడి సెట్ వేసిన దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళాడు అని అనుకోవచ్చా అని చెప్పి ఇంకేదో ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే యువత చెడు మార్గంలోకి ఎందుకు వెళ్తుంది, అది కూడా దేవుడి దగ్గర ఇలానా అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా. అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి, మొత్తం ప్రసాదం పెడుతున్నాం. చూసారుగా వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారంటే శివుడికి కావాల్సిందే ఇవ్వాలి. మరి వాళ్ళకి ఎవరు చెప్పారో ఏంటో తెలీదు, ఏ తత్వంలోంచి వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళకి చేతిలో గంజాయి పెట్టుకొని ఇది మేము నైవేద్యంగా పెడుతున్నాం తెలుసా అని చెప్పి దాన్ని రీల్స్ చేసి మరీ తీసుకెళ్తున్నారు. సో సజ్జనార్ గారు ఈ వీడియో షేర్ చేస్తూ చెప్పింది, దేవుడి ముందు మాదక ద్రవ్యాలను చూపిస్తూ రీల్స్ చేస్తున్నారా, ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తారా, మహాశివరాత్రి భక్తికి నిదర్శనం, ముక్తికి సోపానం, పరమ పవిత్రమైన ఈ పర్వదినాన దైవప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా? అది వికృతమైన ఉన్మాదం, అది సాహసం కాదు, ఇది కటకటాల వెనక్కి చేర్చే తీవ్రమైన నేరం. ఒక్కసారి NDPS చట్టం ప్రయోగిస్తే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. లైకుల కోసం లోకాలు మర్చి, వ్యూస్ కోసం విలువలు వదిలి, రీల్స్ కోసం రోడ్డున పడి మత్తులో మునిగి జీవితాలను నాశనం చేసుకుంటారా చెప్పండి. క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించాం. బాధ్యుల మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మక వేదికగా మార్చండి, వ్యసనాలకి వాకిలిగా కాదు. యాప్ట్ ఒక్కొక్క పదం తోటాయి. అయితే ఇక్కడ ఇంకొకటి వస్తుంది, అసలు అది వాళ్ళకి చేర్చింది ఎవరు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇటేమో ఈగల్ టీమ్స్ అని, అటేమో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి ఏపీలో కావచ్చు, ఈ గంజాయి పంట పూర్తిగా నిర్వీర్యం అయిపోవాలి, అసలు ఎవరు దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పి చర్యలు తీసుకుంటున్నారు అన్నారు, కష్టపడుతున్నారు. కానీ ఇంకా అలాగే ఉంది. చూస్తే చిన్నపిల్లల్లో ఉన్నారు, మా అయితే 16-17 ఏళ్ళు ఉంటే అంతకు మించి ఉండవు. వాళ్ళ చేతుల్లో కనిపిస్తుందిగా చిన్న పత్తి ఇంత కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈజీగా ఒక 100 గ్రామ్స్ అలా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ చేతుల్లోకి? వాళ్ళు ఇప్పుడే ఇలా తెచ్చుకున్నారు అంటే తర్వాత పరిస్థితి అది కూడా తీసుకెళ్ళి పవిత్రమైన ఆలయం దగ్గర మేము ఇది నైవేద్యం పెడుతున్నాం చూస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళకి? ఇగో ఇలాంటి వికృత చేష్టలే సమాజాన్ని పూర్తిగా చేస్తున్నాయి. కోవబన్ కల్తీ అయిన దాని మీద చాలామంది ఏదో మాట్లాడారు, ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు బయట కనిపిస్తే దెబ్బలు పడతాయి ఇది అని మాట్లాడింది ఏదో తప్పన్నట్టుగా. పేదరికం అన్నది చూసి మాట్లాడాలి. మీడియా ఉంది కాబట్టి హైప్ ఇచ్చేస్తాం, మా ఇష్టం వచ్చింది మాట్లాడతాం అంటే కుదరదుగా, అది కూడా చూసుకోవాలిగా. కల్తీ జరిగింది అన్నప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? దానికోసం పన్నులు కడుతున్నాం మనం వాళ్ళు జీతాలు ఇవ్వడానికి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు జీతాలు తీసుకుంటున్నారు ఊరికే. ఇన్స్పెక్షన్ ఎక్కడ జరుగుతుంది? మరి ఇవన్నీ కూడా ప్రశ్నించాలి కదా. అవి ప్రశ్నించాం, తప్పే ఉంది దాంట్లో. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, బట్ ఈ సందర్భం కాదు, వేరే సందర్భంలో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ దీని మీద కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు ఎలాగో వాళ్ళు అరెస్ట్ చేస్తారు, NDPS యాక్ట్ అనేది పడుతుంది, దాన్ని డిలీట్ చేస్తారా, ఏం చేస్తారు? సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతుంది. ప్రభుత్వ వైఫల్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో గంజాయి వెళ్తోందంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటే తెలివి మీరిపోయారా గంజాయి స్మగ్లర్లు? వీళ్ళకు కూడా దొరకనంతగా వెళ్ళిపోయారా? లేదు ఇందులోనే ఇంకా లాలూచి పడుతున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు కావాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.